వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివాణంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీరెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడిగూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద హరివాణం గ్రామంలో ఇవాళ ఘనంగా గజ్జలింగేశ్వర జాతర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనమంతా జరుపుకున్నటువంటి గజ్జలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మ దేవి పంచమ బండవ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని, అన్ని ఊర్ల నుంచి అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అని తెలియజేశారు. మనమంతా కలిసి జరుపుకుంటున్నటువంటి గజ్జలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మవ్వ దేవి పంచమ బండవ మహోత్సవానికి చేసిన భక్తాదులకందరికీ అన్ని ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 11 దేవుళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ కొలువై పెద్ద హరివాణం ప్రజలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి కొలువై ఉన్నారు. ఒకవైపున అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఒకవైపు అన్నం వండుతా ఉన్నారు, సాంబార్ వండుతున్నారు, లడ్డూ వండి పెట్టారు. 61 సామూహిక వివాహాలు జరిగిన సందర్భాన్ని కూడా మనం సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఇంత వైభవంగా పెద్ద హరివాణంలో మనమందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ పండగ చాలా గొప్పగా అనిపిస్తా ఉంది, వైభవంగా అనిపిస్తా ఉంది, నభూతో న భవిష్యత్తు లాగా కనిపిస్తా ఉంది. నిజంగా 11 మంది దేవుళ్ళు దేవతలందరూ కూడా ఇక్కడ కొలువు తీరినారా అనిపించేంత అద్భుతంగా చేస్తా ఉన్నారు.
దీనికి చేస్తున్నటువంటి నిర్వాహకులకందరికీ, కొంతమంది వంట చేస్తున్న నిర్వాహకులు ఉన్నారు, కొంతమంది ఇక్కడ పెరుగు తెచ్చి మజ్జిగ చేసి అందరికీ ఇస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు, అన్నం వడ్డిస్తా ఉన్నారు, పూజలు చేస్తా ఉన్నారు, క్యూలు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకరు చేసే పని కాదు, అందరూ కూడా తలా ఒక చేయి వేసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పండగ, వేడుక, జాతర, వీటన్నిటినీ మనం ఎంతో ఆనందిస్తున్నాము అని చెప్తా ఉన్నాను. అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రాబోయే రోజుల్లో పెదహరివాణంతో పాటుగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నేను మీ అందరి తరఫున అమ్మ దీవెనలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను. నమస్కారం. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు ఆందోళన చేసిన మాజీ సర్పంచ్ను స్టేషన్కు తరలించిన పోలీసులు. పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. మీరు ఎప్పుడైతే పనిచేస్తారో పదవులు అయ్యే మీకోసం వస్తాయి. సో అదనేది మీ అందరికీ తెలుసు. మేము అమెరికాలో ఉండి రావాల్సిన అవసరం లేదు, కానీ మన సర్వీస్ చేయబట్టే మనం ఈరోజు మీ మధ్య ఉండగలిగాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. మరి మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. మరి ఈరోజు సమన్వయం కూడా పేదవాడు తిరగలుగుతున్నాడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం అది. మరి ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి పథకాలు ఉన్నాయి. మన గ్రామాల్లో గడప గడపకి తీసుకురాలేకపోతున్నాం. మరి మీ కార్యకర్తలందరినీ, లీడర్లందరినీ కోరుకునే ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క పథకాలు గడప గడపకి తీసుకెళ్ళాలి. మరి మనం కూడా రేపు రాబోయే రోజుల్లో పాడి ఎలక్షన్స్ కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీకి మీరు రాసి పెట్టుకోండి. అన్ని సర్పంచ్లు, ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీ అన్ని కూడా మేము గెలిపించుకున్నామని చెప్తున్నా ఈ స్టేజ్ కూడా. మరి రోజు రోజుకి కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళు ఓడం అనేది జీవించుకోలేకపోతున్నారు. మీరు ఇప్పటికైనా మీరు రిటైర్ అవ్వాల్సిందే, రిటైర్ అయి తీరాల్సిందే. మరి మీరు రాసి పెట్టుకోండి, ఇంకొకసారి గెలుపు మా కాంగ్రెస్ పార్టీదే. ప్రతి ఒక్క బూత్ మెంబర్ నుంచి మరి జెడ్పీటీసీ వరకు కూడా నేను మీ అంటుంది, మీరు ఎంతైతే కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి, దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మాది. కర్నూలు జిల్లా అదోని మండలం పాండవగల్లు గ్రామంలో ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణదారులు పి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ జయరామ్ శెట్టి ఆక్రమణదారులు కొంతమందికి కౌలుకు ఇచ్చి సాగు చేస్తున్నారు అని, సాగును ఆపాలని అదోని తహసీల్దార్కి, అదోని సబ్ కలెక్టర్కి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమంలో కోరుతున్నప్పటికీ పెడచెవిని పెడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తున్న కింది స్థాయి అధికారులపై, అక్రమ భూస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నామని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని కదిలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మరి ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని అడిగితే చూస్తాము చేస్తామని అంటున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల నుండి ఆయన అడుగుతున్నప్పుడు పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని అడుగుతూ ఉంటే కూడా ఆయన కూడా 9 నెలల నుండి పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2023 సెప్టెంబర్లో ఆగిపోయినటువంటి కోర్టులో కేసును
దాన్ని వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది కోర్టు పరిధిలో ఉంది, దీన్ని మేమేమి చేయలేమని చెప్పేసి ఈ అధికారులు అంటున్నటువంటి పరిస్థితి. మరి కోర్టులో అక్రమ భూస్వామి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన వేసినటువంటి కేసును వీళ్ళు వెళ్ళి కోర్టుకు హాజరు కావడంలో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ చెరువును అక్రమదారులకు ఆక్రమించేటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏమైనా స్పందిస్తారేమో అనేటువంటి ఆశాభావంతో ఈరోజు చెరువు సాధన కమిటీగా ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. ఆయన కూడా అర్జీ తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో ఆయన పక్కన పాడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని పేరైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటున్నారు. మేము అడుగుతున్నది కూడా ప్రజల సొమ్ము, ప్రజల యొక్క చెరువు, ప్రభుత్వం యొక్క చెరువు. దీన్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోండి. కోర్టు పరిధిలో ఉన్నది, దీన్ని సాగు చేయకుండా చూడాలి అని చెప్పేసి చెరువు సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా దాన్ని మేము ఇచ్చినటువంటి అర్జీని పక్కన పాడేస్తూ ఉన్నారు. మరి ఇందుకు ఈయన కలెక్టరా కాకపోతే లేదు రాజకీయ నాయకులకు అక్రమ భూస్వామికి ఒత్తాసు పలుకుతున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈయన అనర్హుడుగా మేము చెరువు సాధన కమిటీగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదులను ఈయన తీసుకొని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిపైన ఉంటుంది. మరి కలెక్టర్ గారు పూర్తి నిర్లక్ష్యంగా ఏమీ మాట్లాడకుండా దాన్ని పక్కన పాడేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కర్నూలు జిల్లాలో ఉంది. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ కలెక్టర్ పైన జోక్యం చేసుకోవాలి. ఈ కలెక్టర్ను అవసరమైతే ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. ప్రజల సమస్యను పూర్తిగా పట్టించుకున్నటువంటి ఈ కలెక్టర్ను, ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా విధుల నుండి బహిష్కరించాలని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద చెరువు సాధన కమిటీగా మేము కోరేది ఒకటే, ఇప్పుడు చెరువు మా పాండవగల్ గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో ఈ కోర్టులో కేసు తేలేంత వరకు కూడా దీన్ని సాగు చేయకుండా ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి తీర్పిచ్చింది. మరి అప్పుడున్న ఆర్డీఓగా ఉన్నటువంటి రామ్ సుందర్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి కోర్టు తీర్పులను ఆయన స్వాగతిస్తూ ఆయనకి ఇచ్చిన అక్రమ భూస్వామి పి విజయలక్ష్మికి ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. రద్దు చేస్తే కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వీళ్ళు హాజరు కాకుండా దొంగతనంగా వీళ్ళు తప్పించుకుంటున్నారు తప్ప వేరే రకంగా అయితే లేదు. మరి కోర్టుకు హాజరు కావాల్సినటువంటి ఆదోని తహసీల్దార్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి ఆయన పైన చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ గారు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీగా కోరుతా ఉన్నాం. నా పేరు తయారులి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్. జగిత్యాల జిల్లా నుండి ఎంపికైన 9వ తరగతి మోడల్ స్కూల్ విద్యార్థిని కోలకాని అశ్విన్ని కొడిమ్యాల 1983, 84 10వ తరగతి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపక బహుమతిని నగదును అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి బి రవీందర్రావు మాట్లాడారు. ఓకే రైట్ ఓకే ఇంకోటి అమ్మాయితో పాటు మా అన్న రావాలి. అందరు వస్తారు, అన్నీ వస్తున్నాయి. నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఫోటోలు తీసుకో. మెల్ల మెల్ల ఓకే 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 కొడిమ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కొలకాని అశ్వినికి సన్మానం చేయడం జరిగింది. అలాగే దారం సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా సన్మానం చేయడం జరిగింది. మరి అమ్మాయి ఈ నెల 18వ తేదీన ఇస్రో వారి శాస్త్రవేత్త కార్యక్రమం యువికా 2025కి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మే 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో నిర్వహించే 2 వారాల శిక్షణా కార్యక్రమం కొరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 4
విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాగినీడు నుండి 2 అమ్మాయిలు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నార్ నుండి తోడేటి సాయి వర్షిత, టీజీఎంఎస్ కొడిమ్యాల నుండి కులకాని అశ్విని, ఈ నలుగురు కూడా 9వ తరగతి చదువుతున్న ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులే. మరి 1,30,000 మంది దేశవ్యాప్తంగా ఈ యొక్క యువిక కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా ఆ 1,30,000 మంది విద్యార్థులకి వెళ్ళి 9వ తరగతికి చదువుతున్న విద్యార్థుల నుండి కేవలం 350 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన రాష్ట్రం నుండి 12 మంది సెలెక్ట్ కాగా ఉమ్మడి కర్మాన్ నుండి 12 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 2 వారాల శిక్షణకు సెలెక్ట్ అయినందుకు మరి అసోసియేషన్ తరఫున కులకాని అశ్విన్కి కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద తుమ్మలం గ్రామం నుంచి 40 కుటుంబాలు కొండాపురం నర్సిరెడ్డి రామచంద్రమ్మ ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు 40 కుటుంబాలు ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. పెద్ద తుమ్మలం మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధికి ఆకర్షితులై మరియు అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అభివృద్ధి చూసి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంచి మనసు చూసి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారి పేర్లు అప్పుల నడిపి నర్సయ్య, కొండ బసయ్య, రాగయ్య, ఎస్ఐయ్య, అండి, కాశిం, శాబ్, బొంపల్లి, దేవిరెడ్డి, తాలారి, చిన్న నరసింహులు తదితరులు ఉన్నారు. కొంచెం వెడల్పండి, అందరూ వస్తాం. భారత్ మాతాకి జై. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదోని మండలం సంబంధించినటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి మరి అనేక మంది ఈరోజు మన ప్రీతం నేత శ్రీ ఎమ్మెల్యే పార్థన్న గారి సారథ్యంలో దాదాపుగా 40 కుటుంబాలు కూడా ఈరోజు మరి పార్థన్న సారథ్యంలో ఈరోజు మా గూటికి చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. మరియు దేశవ్యాప్తంగా కూడా మా నరేంద్ర మోడీ గురించి సంతోషపడి ఆయన చేసినటువంటి అభివృద్ధి పాలనపై జనాలు చూస్తూ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఆదోని అసెంబ్లీ సంబంధించినటువంటి అనేక సమస్యల మీద నుంచి కూడా ఈరోజు గ్రామాలు అయితేనేమి ఈరోజు అన్ని కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపించి మరి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. నా పేరు కుర్వ వేణుగోపాల్. కుర్వ వేణుగోపాల్, నేను పెద్ద తుమ్మలం మండల అధ్యక్షుడు. ఈరోజు ఆదోని మండలం పరిధిలో ఉన్నటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ తరఫున ఘన స్వాగతం తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి యొక్క అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మేము సైతం అంటూ డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుమ్మలం గ్రామానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకుడు నరసిరెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మండల అధ్యక్షులు కుర్వ వేణుగోపాల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి 40 కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది. ఈ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు అనునిత్యం కృషి చేస్తున్నారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తే ఆ నిధులను మళ్లించి ఈరోజు అవినీతిని ప్రోత్సహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాల్లో గ్రామాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం
బీజేపీ ప్రభుత్వం మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జల్ జీవన్ మిషన్ అయితేనేమి, గ్రామాలకి సీసీ రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 75% ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామాలని అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీ పార్టీదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దతుమ్మల గ్రామంలో బీజేపీ సర్పంచ్ గెలిపించి తీరుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని గ్రామాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి పక్షాల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా మా గ్రామ సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి ఏర్పాటు చేసి ఈ గ్రామాలని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ పార్టీలోకి చేరినటువంటి పెద్దతుమ్మలం గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి. నా పేరు బి ఉషారాజు, సదాపురం మండగిరి మండల అధ్యక్షులు అని చెప్పేసి తెలియజేస్తున్నా. వ్యవసాయ మార్కెట్ అధికారులపై హరీష్ రావు సీరియస్. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు కనీస సౌకర్యాలు లేవని, అధికారులు పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను చెప్పుకున్న రైతులు. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన హరీష్ రావు. ఏడు జాగుంది సంచులు పెట్టి నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడెండ పోయారు అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలు ఏం కావాలి ఎక్కడ నువ్వు ఏడుంది నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? ఏమయ్యా డిఎం మార్కెటింగ్ నేను గడిదిస్తున్నావా? అమాలి సమస్య పరిష్కరించే తెలివి లేదా నీకు? అమలు సమస్య ఏం లేదు. 30 మందే ఉన్నారు అని చెప్పినారు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్. బండ్లు రాలేదు. అమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్. ఇంకేమైనా అమాలి కావాలన్నా పెట్టుకుంటున్నాను. అది అంటే తెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్ లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలివి లేదా? చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి ఆలయంలో జరుగుతున్న భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు నిత్యహీనికం చతురార్చన విద్యారణ్య జయంతి పురస్కరించుకొని ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపించి పూజలు నిర్వహించారు. అందులో భాగంగా నేడు ఉదయం పల్లకి సేవ, సాయంత్రం శేషవాహన సేవలో శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. Jama
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.